హలో అండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఏవి అవైలబుల్ లేకపోతే ఇలాంటి కూర వండినప్పుడు ఇలా నేను చూపించే కారపొడితో కనుక వేసుకొని తిన్నారంటే ఆహా మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. పండగలప్పుడు కానీ మీకు ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో పచ్చి కొబ్బరి బాగా మిగిలిపోతుంటుంది కదా. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరితో ఇలా పచ్చి కొబ్బరి కారాన్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నిజంగా చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 10 నుండి 12 ఎండుమిర్చిని వేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే దానిలో గుప్పడంత కరివేపాకు కూడా వేసి అది కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే గిన్నెలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ దానిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని కొన్ని 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటిని కూడా ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోనే తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దానిలో 1 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని ఏం తీయలేదండి, అలా తీసుకొని వేసుకున్నా పర్లేదు. ఇలా కొద్దిగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దానిలో ఏమైనా చెమ్మ కానీ తడి కానీ ఉంటే పోతుంది. ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కారపొడి అనేది కొద్దిగా ఎక్కువగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులన్నీ కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీటిని కూడా ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెత్తగా చేసుకోకూడదు, మనం తింటుంటే కొద్దిగా తగులుతుంటే బాగుంటుంది కదా. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు, ఇక్కడ వెల్లుల్లి కూడా మనకు మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా. లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి మెత్తగా చేసుకుంటే తింటుంటే అంత బాగా అనిపించదు. ఇలా కొద్దిగా కోర్స్గా ఉంటేనే మనం తింటున్నప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అనేది కారపొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దానిలో 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఈ పోపులోనే మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కారాన్ని వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్తో పచ్చి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసామంటే ఇల్లంతా కూడా గుమగుమలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకున్న కారపొడిని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఇలాగ ఒక గాజు బాటిల్లో కానీ తీసుకొని పెట్టుకున్నామంటే మనకు దాదాపు 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకున్న కారపొడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే నిజంగా చాలా రుచిగా ఉంటుంది. కర్రీస్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా అనిపిస్తుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఈ పచ్చి కొబ్బరి కారాన్ని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.